హలో ఎవరీవన్. రీసెంట్‌గా ఇప్పుడే మీకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మనకి యూనివర్సిటీస్‌లోనే వర్క్ చేసే విధంగానే. సో, ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ గురించి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, అదేవిధంగా సాలరీ ఎంత ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని, సో, తర్వాత మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సో, ఇక్కడ మీరు గమనించి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ పోస్టు 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీకు 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అంటున్నారు. సో, అదేవిధంగా మనకి ఇక్కడ సాలరీ ఎంత ఇస్తున్నారంటే ఇక్కడ చూడండి, రూ. 23,082 సాలరీ అయితే ఇస్తున్నామని డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, తర్వాత ఎంటీఎస్ ఆఫీస్ పోస్టులు, సో అంటే మల్టీ టాస్కింగ్ పోస్టులు అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే క్లర్క్ పోస్టులు ఇవి, ఓకేనా. ఇక్కడ చూడండి, జనరల్ కేటగిరీ వరకు 3 ఉన్నాయి, ఓబీసీ వరకు ఒక పోస్ట్ ఉంది. సో, మెట్రికులేషన్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ స్కూల్ బోర్డ్ నుంచి మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, లేదా ఐటీఐ పాస్ అయితే కూడా సరిపోతుంది, ఓకేనా. ఎక్స్పీరియన్స్ ఏమి అవసరమైతే లేదు. అదేవిధంగా వీళ్ళు చూసుకుంటే రూ. 17,494 శాలరీ అయితే ఇస్తామని డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఎంటీఎస్ హెల్పర్ ఫీమేల్స్ క్యాండిడేట్స్ చూసుకుంటే వీళ్ళు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. సో, రూ. 17,494 శాలరీ ఇస్తామనేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్ పోస్ట్లో ఒకటే పోస్ట్ అయితే ఉండడం జరిగింది, అది కూడా మనకి జనరల్ కేటగిరీ వరకు, ఓకేనా. ఇక్కడ వీళ్ళు చూసుకునే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలంటున్నారు. అదేవిధంగా రూ. 21,215 మీకైతే శాలరీ ఇస్తామని డీటెయిల్స్ మొత్తం మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, ఏ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఇట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫర్ అక్రిడిటేషన్ బోర్డు నుంచి మీరు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది, మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, ఓకేనా. ఈ విధంగా ఈ ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. సో, చూసుకోండి, ఇప్పుడు మనం చెప్పాను కదా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, డీటెయిల్స్ మొత్తం కూడా. సో, ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉందా, సో అదేవిధంగా లాస్ట్ డేట్ ఏమి, ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా ఇప్పుడైతే రిలీజ్ చేయడం జరిగింది. ICSIL అనే సంస్థ నుంచి, అంటే ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ various posts purely on contractual outsourced basis to be deployed in Dr. B.R. Ambedkar University, AUD, కాశ్మీర్ గేట్, ఢిల్లీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది కూడా ఈ రోజు నుంచి మీకు అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు జూన్ 14 నుంచి మీకు జూన్ 17 వరకు మీరు అయితే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది ₹590 అయితే ఉందమ్మా, ఓకేనా. సో, ఒకసారి మీరు ఫీజు పే చేసిన తర్వాత నాన్ రీఫండబుల్ అన్నారు కాబట్టి ఒకసారి మీరు పే చేస్తే మళ్ళీ మీకు రీఫండ్ అయితే రాదు, ఓకేనా. సో, ఈ విధంగా ఇలాంటి ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో, అదేవిధంగా మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా మంచి పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మరి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తుంది అంటే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, అదేవిధంగా పరీక్ష కూడా కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. సో, దానికి సంబంధించి డీటెయిల్స్ వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేరు, కానీ తర్వాత మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అయ్యి, సో మీకు మిగతా డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, ఇది నోటిఫికేషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు PDF ఒక లింకు, అదేవిధంగా అప్లై యొక్క లింక్ కింద కామెంట్స్ ఇస్తాను, అక్కడ వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్తే అప్లై అయితే చేసుకోండి. సో, ఇది వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.